గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇండియాలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాగ్నెట్స్ లో మీరందరూ నన్ను 4వ స్థానంలో నిలబెట్టి ఇలా సన్మానం చేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు. కష్టపడాలి, కష్టపడి పైకి రావాలి. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుండొచ్చు, కానీ గెలుపుకు మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది. అది 100కి 100 పాళ్ళు ఆ మనిషి చేసే కృషి. ఆకలేసి వచ్చిన వాడికి ఉంది కదా అని చేపల కూరేసి పెట్టకండి, ఆ చేపను ఎలా పట్టుకోవాలో నేర్పించండి అన్నారు. ఎందుకంటే వాడికి ఆకలిస్తే మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం మొదలు పెడతాడు. అదే చేపను పట్టడం నేర్పిస్తే తనకు కావలసిన వాటిని తిని మిగతా వాటితో వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. చివరిగా ఒక విషయం, ఒక మనిషి పుట్టుకతో పేదవాడిగా పుట్టడం అతడి తప్పు కాదు. కానీ చచ్చేటప్పుడు పేదవాడిగా చస్తే అది అతడి తప్పు మాత్రమే. ఉంటా. హలో సూర్య, ఎలా ఉన్నా? ఫైన్ సార్. బాగున్నాను సార్. మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పర్సనల్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కలుద్దాం. ఓ సారీ. రేయ్ అన్నా, దీన్నేరా వీడియో కెమెరా అంటారు. తెలుసులే. ఎక్కడ దొబ్బుకొచ్చావు? ఏంటి దొబ్బుకొచ్చానా? రై దొన్నపోతా. నా పిల్లల కోసం నా భార్య ఎంతో ఇష్టపడి కొనుక్కొచ్చింది. దానికి తెలియకుండా నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను రా. ఇదే దొబ్బుకు రావడం అంటే. నా బామర్ది పోటీగా ఓ సోప్ కంపెనీ పెట్టాలి, దానికి యాడ్ ఫిల్మ్ తీయాలి. ఆ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏదైనా బ్రహ్మాండమైన ఐడియా ఏమంటారా వెదవల్లారా? దీనికి అందరూ ఫాలో అయ్యేది ఒకే కాన్సెప్ట్. ఏంటది? ఓ ప్రముఖ నటిని పట్టుకోవాలి, జలపాతం కింద తనని స్నానం చేయిస్తూ తెలియకుండా మనం అంతా దాక్కుని చూడాలి. గురు, నిజం చెప్పాలంటే ఒరిజినల్ గా స్నానం చేసే అమ్మాయిని దాక్కుని షూట్ చేశామంటే యాడ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బిజినెస్ బాగుంటుంది, మనకు మంచి పేరు వస్తుంది. రేయ్, నువ్వు చెప్పేది వినడానికి బాగానే ఉందిరా. మనం చెప్పినట్టు స్నానం చేసే అమ్మాయి దొరకాలి కదా. దానికోసం ఇంత అంత కష్టపడ్డాం. మెదలకుండా అక్క స్నానం చేస్తుంటే షూట్ చేయొచ్చు కదా. అక్క స్నానం చేస్తుంటేనా? మరి మీ అక్క ఒప్పుకుంటదేంట్రా? నాకను కాదు నేను చెప్పింది. మరి మీ పెళ్ళాన్ని అభిమానంగా అక్క అంటున్నా. ఏది నాన్న, నువ్వు వచ్చేలా ఒంగో. టికెట్ రెడీయా? టికెట్ రెడీ సార్, కానీ ఫ్లైటే 1 అవర్ లేట్. 1 అవరా? వాట్ ఇస్ దిస్ సార్? ఆఫ్టర్ ఆల్ 1 అవర్ సార్. దానికే మీరు ఇంత టెన్షన్ అయిపోతున్నారేంటి? వెయిట్. ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. యా ఐ గాట్ ద ఐడియా. ఎవరో ఆ 700 కోర్స్ సుభద్రాదేవి ఉంది, ఆ అమ్మాయి ఫోన్ చేయి. 1 అవర్ అడిగింది, రమ్మని చెప్పు. ఆవిడ ఫోన్ నెంబర్ ఎక్కడ పెట్టానో తెలియదే. ఇన్ కేస్ తను దొరకకపోతే వాళ్ళ అమ్మని రమ్మని చెప్పనా? ఏంటి సార్ వెతికేలోపు ప్లాన్ మార్చేస్తారు. దొరికింది సార్. సార్, వాళ్ళ అబ్బా రాజకీయ నాయకుడు అనుకుంటా సార్. పార్టీ వాళ్ళు ఇచ్చిన గుర్తుని పేపర్ మీద పెట్టించాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లూజ్ అనుకుంటా సార్. లూజ్ నువ్వురా? ఇదేంటో చెప్పు. తాళం ఇది 3. 2 కలిపి చదువు. తాళం 3. ఇంగ్లీష్ లో చెప్పరా? కీ 3. నీకు తమిళ్ వచ్చు కదరా, ఒకటి తమిళంలో చదువు. కీ 3. రేయ్, నేను అడుగుతాను చెప్పు. తమిళంలో ఇదేంటి? సావి. ఇంగ్లీష్ లో ఇది 3. 2 కలిపి చదువు. సావిత్రి సార్. ఇప్పుడు నంబర్ చెప్పు. 98840 లూజ్. రేయ్, సరిగ్గా చదవరా. 98840 లూజ్. రే, తిప్పి చదవరా. ఓ అలా చదవమంటారా? 98840 లూజ్. రే, పేపర్ తిప్పి చదవరా. సార్, పేపర్ అని లేదు సార్. మొదటి నంబర్ ఇలా చదువు, రెండవ నంబర్ ఇలా చదువు. ఓ అలాగా. 98840 35007. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇవన్నీ ఊర్లో ఉన్న మా బామ్మ నేర్పించింది. ఇవే కాదు సార్, పులిహోర, పూర్ణాలు, కజ్జికాయలు, సగ్గుబియ్యం పాయసం, మినప సున్నుండలు ఇవేవి మీరుండే స్టార్ హోటల్స్ లో దొరికే ఛాన్స్ లేదు. ప్లీజ్ సార్, ఇది కూడా టేస్ట్ చేసి చూడండి. ఓ తప్పకుండా తింటారు. ఇడ్లీ సెట్ చాలా చిన్నదిగా ఉంది కదా. టేస్ట్ బాగుంటుంది, తినండి. టేస్ట్ గా ఉన్నాయి, చాలా టేస్ట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సావిత్రి, నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత టేస్ట్ గా తినలేదు. నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. నేను బాంబేలో ఓ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాను. అక్కడికి పెద్ద విఐపీలందరినీ ఇన్వైట్ చేశాను. రేపు ఒక్కరోజు నా కోసం నీకేమేం వంటలు వచ్చో అవన్నీ చేసి పెట్టాలి. తిన్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోవాలి.